ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పవ్వగొట్టు పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. బండుగొట్టు బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగ మరగ చేద్దాం. 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 అరే నవీన్, వచ్చేది సూర్యుడే కదరా? సూర్యుడే అన్నయ్య. అదే అతయ్య, సూర్యుడు వచ్చేసాడు. ఇక సంధ్యకి ఏ ప్రాబ్లం లేదు. ఆచార్య గారు పెట్టిన గడువంతా తీరిపోయింది. ఇక సంధ్యకి ఏం కాదు. అమ్మ సంధ్య, ఇప్పుడు నీకెలా ఉంది? బాగానే ఉందక్క. శ్రావణి నమ్మినంతకాలం ఇది మోసం చేస్తూనే ఉంటుంది దీపమ్మ. ఏం చేస్తాం వాణి? శ్రావణి అక్షయ్ని ఒకటి చేయాలన్న మన ప్రయత్నం మొత్తం వృధా అయిపోయింది. సంధ్య, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది అత్తయ్య. అక్క, నీదెంత గొప్ప మనసు. నా కోసం శాంతి ముహూర్తానికి కూడా పక్కన పెట్టేసి రాత్రంతా నా పక్కనే కూర్చొని సేవలు చేశావు. నీకంటే నాకేది ముఖ్యం కాదు సంధ్య. నువ్వు బాగుంటే చాలు. అలాగే నీ శోభనం కూడా ఆగిపోయింది కదా సంధ్య. కొన్నిసార్లు అనుకోకుండా ఇలా జరుగుతూ ఉంటాయి. వాటి గురించి పెద్దగా పట్టించుకోకూడదు. పోనీలే శాంభవి వదినా, ఈ ముహూర్తం కాకపోతే ఏంటి, మళ్ళీ మంచి రోజు చూసుకొని శాంతి ముహూర్తానికి ఏర్పాట్లు చేద్దాం. కరెక్ట్ దీపా, నేను ఈ మాట చెప్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే చెప్పావు. అత్తయ్య మళ్ళీ మంచి రోజు చూసి శోభన ఏర్పాట్లు చేయిస్తుంది. అంతే కదా అత్తయ్య? శాంభవి, అమ్మా, సంధ్యని లోపలికి తీసుకెళ్ళు. అలాగే అమ్మా. వెళ్ళమ్మా. అక్షయ్, శ్రావణి, మీరెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. మీరు చేసిన ప్రయత్నం ఫెయిల్ అయిందని బాధపడుతున్నారా దీపా? లేదాంటీ, మా ప్రయత్నమేమీ ఫెయిల్ అవ్వలేదు. మీరు ఆపారు. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాం. మీరెన్నిసార్లు ప్రయత్నించినా సరే ఇలాగే జరుగుతుంది. అది చూద్దాం ఆంటీ. చూద్దాం.
రాత్రి అసలు ఏం జరిగిందో నాకేం గుర్తుకు రావట్లేదేంటి. సంధ్య పాలు తాగమని ఇవ్వగానే పాలు తాగాను. తర్వాత మత్తుగా అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది? గుడ్ మార్నింగ్ సంధ్య. కాఫీ తీసుకో. సంధ్య, అసలు నైట్ ఏం జరిగింది? పాలు తాగగానే నాకు మత్తుగా అనిపించింది. తర్వాత నేను పడుకుని పోయాను. స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపిన గ్లాసు మారిపోయింది. అవును, అక్షయ్ చేతికి వెళ్లాల్సిన గ్లాసు నీ చేతికొచ్చింది. అంటే ఇది స్లీపింగ్ పిల్స్ కలిపిన గ్లాసా? అవును. అంటే అక్షయ్ శ్రావణిలో ఫస్ట్ నైట్ జరిగిపోయిందా? వాళ్ళు ఒకటైపోయారా? లేదు, చివరి నిమిషంలో పెద్ద డ్రామా ప్లే చేసి వాళ్ళ ఫస్ట్ నైట్ జరగకుండా ఆపేశాను. ఏం చేశా? నీ మాస్టర్ మైండ్కి హ్యాట్స్ ఆఫ్ సంధ్య. లేదంటే వాళ్ళు ఒకటైపోయేవాళ్ళు. అది ఎప్పటికీ జరగదు. సరే సంధ్య, మొత్తానికి వాళ్ళ ఫస్ట్ నైట్ జరగకుండా ఆపేశావు. మరి నగల విషయం ఏం చేశావు? తొందరలోనే అమ్మవారి పూజలు స్టార్ట్ అవబోతున్నాయి. ఆలోపు మన చేతిలో నగలుండాలి కదా. నగల విషయంలో ఇప్పుడేం చెప్పలేను. ఎందుకంటే అత్తయ్య కూడా వాటిని దక్కించుకోవాలని చూస్తుంది. అత్తయ్య మూమెంట్ ఏంటో తెలుసుకొని మనం ప్లాన్ చేద్దాం. విశ్వ, సంధ్య, విశ్వ, ఇద్దరు ఇక్కడే ఉన్నారా? మీకు ఈ విషయం తెలుసా? చెప్పు శాంభవి. అమ్మ దేవుడి నగల్ని ఇంటికే తెప్పించబోతుంది. ఎందుకు? త్రివేణి పెద్దమ్మ పేరు మీద పూజ చేయించాకే ఆ నగల్ని గవర్నమెంట్కి అప్పగిస్తుందంట. ఓ, అదా విషయం. మా అన్నయ్య కూడా దీనికి ఒప్పుకున్నాడు సంధ్య. వాడికి త్రివేణి అత్తయ్య అంటే ప్రాణం. ఎందుకు ఒప్పుకోడు? కానీ త్రివేణి అత్తయ్య బతికే ఉందని, అన్నపూర్ణమ్మగా పేరు మార్చుకొని ఈ ఇంట్లోనే పనిచేస్తుందని తెలిస్తే మాత్రం ఏం జరుగుతుందో అసలు ఊహించలేం. త్రివేణి పెద్దమ్మ బతికే ఉందని అన్నయ్యకి ఎప్పటికీ తెలియనివ్వద్దు. కానీ అమ్మ త్రివేణి పెద్దమ్మ పేరు మీద పూజ చేయించాలని ఎందుకు అనుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైందా? అత్తయ్య ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరికి తెలియదు శాంభవి. అత్తయ్యని అర్థం చేసుకునే తెలివితేటలైతే నా దగ్గర లేవు. ఇప్పుడే వస్తాను. త్రివేణి గారి పేరు మీద అత్తయ్య పూజ ఎందుకు జరిపించబోతోందో నాకు తెలుసు. తెలుసా? ఎందుకై ఉంటుంది? పూజ పేరుతో అమ్మవారి నగల్ని అత్తయ్య ఇంటికి తెప్పిస్తుంది. గవర్నమెంట్కి అప్పగించే గ్యాప్లో ఆ నగల్ని కొట్టేయాలనుకుంటుంది. కానీ అత్తయ్యకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆ నగల్ని మనమే కొట్టేయాలి. అత్తయ్య చాలా డేంజర్ సంధ్య. ఆవిడ్ని మాయచేసి మనమెలా నగలు కొట్టేయగలుగుతాం? ఆలోచించు విశ్వ, ఏదో ఒక ఐడియా తడుతుంది. ఈలోపు ఫ్రెష్ అవ్వు. ఏంటే వాణి, నువ్వొక్కదానివే వచ్చావు? మీ అమ్మగారు రాలేదు? అంటే అది రాత్రంతా ఇక్కడే ఉన్నారు కదా, ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే వచ్చాను. అబ్బో, దీనికేం తక్కువ లేదు.
రాత్రంతా నిద్రపోనందుకు బుర్ర బద్దలైపోతుంది. వేడి వేడిగా కాఫీ తీసుకురా పో. సరే అమ్మగారు.